హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ర్యాండమ్ బస్. ఇక ఈ రోజు లైవ్లో ఒక సంఘటన అయితే జరిగింది. అదేంటంటే బిగ్ బాస్ హౌస్మేట్స్ యొక్క గ్రాసరీ మొత్తం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు హౌస్మేట్స్ కోసం ఒక సూపర్ మార్కెట్ అయితే అరేంజ్ చేశారు. మీకు ఒక గుడ్ న్యూస్ అని చెప్పి ఆ మార్కెట్లో అన్లిమిటెడ్ ఫుడ్ ఉంటుందని చెప్పాడు. కానీ ఆ అన్లిమిటెడ్ ఫుడ్ని లిమిటెడ్ టైంలో తెచ్చుకోవాలని మెలిక పెట్టాడు. ఇక ఆ మార్కెట్లో ఉన్న ఫుడ్ని ముగ్గురు చీఫ్లు వెళ్ళి ఎవరి టీమ్స్కి కావాల్సిన ఫుడ్ని వారు తీసుకురావాల్సి ఉంటుంది. ఇక ఆ క్లాన్ చీఫ్ అయితే ఆహారం తెచ్చి ఎవరి బాస్కెట్లో వారు వేయాల్సి ఉంటుంది. చివరికి ఎవరి బాస్కెట్లో ఏ ఫుడ్ ఉంటుందో అది మాత్రమే ఆ క్లాన్ సభ్యులు ఈ వారం మొత్తం వండుకొని తినాల్సి ఉంటుంది. ఆ గ్రాసరీ వాళ్ళ క్లాన్ సభ్యులకి తప్ప ఎవరికి ఇవ్వకూడదు అంటూ బిగ్ బాస్ ఆదేశించాడు. అయితే ఇక్కడ పెద్ద క్లాన్ చీఫ్ అయిన కారణంగా యష్మికి ఎక్కువ సమయం లభిస్తుంది. ఇంకోవైపు నిఖిల్ది చిన్న క్లాన్ అవ్వడంతో తక్కువ టైం దొరుకుతుంది. ఇందులో భాగంగా 6 సభ్యులు ఉన్న కారణాన యష్మి మొదటగా బజర్ మోగ్గానే వెళ్ళింది. ఆ తర్వాత నైనిక వెళ్ళాక చివరకు నిఖిల్ వెళ్ళాడు. అయితే యష్మి చికెన్ తీసుకోవడం మర్చిపోవడంతో బయటకు వచ్చాక చాలా బాధపడింది. ఇక్కడ ఇంకా మన బిగ్ బాస్ హౌస్మేట్స్కి పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు అనుకోవాలి. ఫుడ్ తెచ్చుకోగానే సరిపోదు, మీకు 2 అవకాశాలు ఇస్తా, ఆ అవకాశాలు ఉపయోగించుకున్న టీమ్స్ ఫుడ్ మాత్రమే వాళ్ళకి దక్కుతుంది, ఇక అది మీ మీదే ఆధారపడి ఉంటుందని డిసప్పాయింట్ చేశాడు. మరి చూడాలి ఏ టీమ్స్ మేట్స్ ఎంత ఫుడ్ని గెలుచుకుంటారో. ఇలాంటి మరిన్ని 24/7 లైవ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.